సరే మీ ప్రభుత్వాన్ని కూలుస్తా అని బీఆర్ఎస్ అంది, లేకుంటే రాష్ట్రపతి పాలన పెడతామని బీజేపీ అంది, దాంతో 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. అన్ని చోట్ల గొడవలే కదా, అక్కడ మీరు ఏమైనా చేశారా? ఇప్పుడు 10 మంది ఇప్పుడు ఎమ్మెల్యేలు నేను స్వయంగా చూశాను, మీరు జగిత్యాల 10 వెళ్ళినప్పుడు మంది ఎమ్మెల్యేలు కూడా అందరూ అక్కడ తిరుగుబాటు చేశారు మీ మీదే. 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇవాళ స్పీకర్ పరిధిలో ఉంది, వారు అఫీషియల్గా జాయిన్ అవ్వలేదు, ముఖ్యమంత్రి సఖ్యత ఉంటున్నారు, కాన్ఫరెన్స్లో పనులు కావాలి కాబట్టి. కేసీఆర్ వ్యవహార శైలి నచ్చ కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీతో దూరంగా ఉంటున్నారు. అంత మాత్రం వాళ్ళు అఫీషియల్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కాదు, మాతో సఖ్యతగా ఉంటున్నారు. వాళ్ళు పనులు తీసుకుంటా ఉన్నారు, నియోజకవర్గంలో ప్రజలకు అవసరం పనులు చేసుకుంటా ఉన్నారు. సరే కొన్ని సందర్భాల్లో ఎవరైనా మాట్లాడి, ఇప్పుడు నేను మాట్లాడినా, బయట నుంచి కేటీఆర్ మాట్లాడి నేను రాహుల్ గాంధీ జవాబు ఇవ్వాలని అడిగినా, ఎవరు ఏమన్నా అల్టిమేట్గా ఎమ్మెల్యే ఏం చెప్తా ఉన్నారు, మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పాము. ఎమ్మెల్యే చెప్పేదే పరిమాణికం, వాడు చెప్పే స్టేట్మెంట్ ఎమ్మెల్యే వినిపించాలా మీకు? ఎమ్మెల్యేలు పార్టీ మారామని వాళ్ళు చెప్పింది అది ప్రామాణికం. ఫైనల్ గా స్పీకర్ మహేష్ గారు ఒకటి కొంచెం గౌరవంగా ఉండాలి. డెఫినెట్ గా వాళ్ళు మేము పార్టీ మారామని స్వయంగా చెప్పిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏదో లిఖిత పూర్వకంగా మారలేదని చెప్తే టెక్నికల్ గా ప్రాబ్లం ఇష్యూ కాబట్టి ఏం మారుతున్నారు కానీ ప్రజలకు ఏం చెప్తారు? అల్టిమేట్ గా ప్రజలకు ఏం చెప్తారు? డెఫినెట్ గా కాన్స్టిట్యున్సీలో అల్టిమేట్ గా స్పీకర్ గారి పరివిలో ఉంది, ఎమ్మెల్యేలు గారు చెప్పే జవాబు పరిగణలోకి తీసుకుంటారు. స్పీకర్ గారు ఏం చేస్తారు? ఏం చెప్పేది మీరు చెప్పేది ఇంకోటి చెప్పేది పరిగణలోకి తీసుకోరు. అల్టిమేట్గా ఎమ్మెల్యేలు ఏం నిర్ణయం చేసుకుంటారు, ఏం చెప్తారు, దాని మీద డిసిషన్ ఆధారపడి. మీరు చెప్పండి, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు. ఆయన పార్టీ మారినట్ట ఆయన మారినట్టే. కడియం శ్రీహరి తన కూతురు ఎంపీగా సంతకం చేశారు, ప్రచారంలో పాల్గొన్నారు. కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కూతురు దాని మీద సైన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసింది, ఆయనకు సంబంధం లేదు. అది సైన్ చేశారు, కూతురు లేదు, సైన్ చేసినట్టు నాకు తెలియదు. కూతురు వేరే కూతురుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి గెలిచింది. ఆయన ఆ కూతురు అభిమానంతో మాట్లాడుండొచ్చు. బట్ ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ అకౌంట్ డబ్బులు ఇస్తా ఉన్నాడు. ఒక్క నిమిషం, బీఆర్ఎస్ సభ్యత్వానికి ఒక చిన్న వీడియో చూపించాక దీనిపై మాట్లాడదాం. ఎమ్మెల్యేస్ ఇంతమంది రావడానికి కారణం ఏంటి? ఈ రోజు ప్రకాష్ గౌడ్ అని ఉట్టి ప్రకాష్ గౌడ్ కాదు, నిన్న మొన్న నాతోని దగ్గర 10 మంది ఇంకా మాట్లాడారు. 10 మంది అడిగారు. నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్. కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందుల గురి గారు మేము అది బాధ్యత మేము తీసుకుంటాము. ముఖ్యమంత్రి గారిని ఎప్పుడంటప్పుడు కలవచ్చు. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ ప్రజల కోరిక మేరకే ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. నా తోటి వచ్చిన మిత్రులకు ఇంకా రాబోయే వాళ్ళకి అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్దామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. సంతోషంగా స్వీకరించి అన్కండిషనల్గా నేను నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, కార్పొరేటర్స్, సీనియర్ నాయకులు, సహచర మిత్రులందరితో కలిసి ఈరోజు జాయిన్ అవడం జరిగింది. రైతుల కష్టాలు తీరాలనే ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండ ఉంటేనే, ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది. రైట్ మహేష్ గారు, వాళ్ళు పార్టీలో చేరినట్ట మీరే చెప్పండి. ప్రతి వారు చెప్పేది కూడా ఏం చెప్తున్నారు, అభివృద్ధి కావాలి, కోసమే కానీ చేరారు కదా, నియోజకవర్గంలో అభివృద్ధి కోసమే చేరామని చెప్తున్నారు.